ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 83, 3వ భాగం. యోగం ఉంటే యోగి కాక తప్పదు. సంసారికి సంతానమాయలు ఉంటాయి. వీడు సాధన చేసి శాశ్వత మరణావస్థ స్థితికి చేరుకోగానే సమయానికి తన సంతాన విషయాలు గుర్తుకు రావటం, అర్ధాంతరంగా నేను చనిపోతే ఎలా, నా సంతానం ఏమైపోతుందో అని వెనుతిరిగి వస్తున్నాడు. కేవలం స్త్రీ పురుష శరీరాల కలయిక వల్ల ఏర్పడిన స్వప్న శరీరం సంతానం నిజం కాదని, భ్రమాభ్రాంతి అని తెలిసి కూడా వీటి సాధనా పరిసమాప్తిలో వీళ్ళ కోసం వెనుతిరిగి వస్తాడు. చావటానికి వెళుతూ బతకడానికి మార్గాలు చూసుకునే వెళ్ళినాడు కదా. కొండ చివర కొన అంత్యము చావటానికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తరువాత చావకుండా నేను చనిపోతే ఎలా, నా వాళ్ళు ఎలా బతుకుతారు అనుకొని వెనక్కి తిరిగి రావటం ఎందుకు? అసలు చావాలని అనుకోవటము ఎందుకు? మోక్షం పొందాలని అనుకోవటం ఎందుకు? దానిని పొందకుండా ఏదో ఒక బలహీనత అడ్డుపెట్టుకుని వెనుతిరిగి రావటము ఎందుకు? నా బొంద, నా బూడిద. సంసారి చేస్తున్నాడు, అలాగే పరమాచార్య చేస్తున్నాడు, యోగి చేస్తున్నాడు, భోగి చేస్తున్నాడు, సాధకుడు చేస్తున్నాడు, సాధించేవాడు కూడా చేస్తున్నాడు. ఎవరికి తగ్గ బలహీనతలు వాళ్ళు ఏర్పరచుకొని కావాలని వాటిని దాటకుండా చావటానికి వెళుతూ బతకడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మీరే కాదు, మేము కూడా అలాగే చేసుకున్నామని మా సాధన పరిసమాప్తి సమయంలో ఈ పుస్తక రూపంలో తెలిసింది. అందరికీ విషయం తెలుసుకున్నవాడు చెప్పడు, తెలియనివాడు తెలుసుకోలేడు. భోగంలో ఉన్న యోగంలో ఉన్న పేర్లు మాత్రం మార్పు. అందరూ కూడా కర్మ నివారణ జన్మలేనని గ్రహించండి. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ సమానమే. అందరూ కూడా సాధకులే, సాధించే వాళ్ళే. మార్గాలు మాత్రమే వేరు. చేరేది ఏకమూల బ్రహ్మకపాల స్థితికి మాత్రమేనని గ్రహించండి. కాబట్టి మోక్షం పేరుతో భోగంలో ఉండి ఉపవాసాలు సాధనలు అందరినీ వదిలిపెట్టి చేయవలసిన అవసరం కానీ అఘాయిత్యం కానీ ఏమీ లేదు. ఎల్లప్పుడూ నీ శరీరం భోగత్వంలో ఉండి మీ మనస్సు యోగత్వంలో ఉండేటట్లుగా చూసుకోండి. ఏమున్నా లేకపోయినా బాధపడకండి. అవి లేకపోతే స్పందించకండి. ఉన్నంతకాలం వాడుకోండి, ఆనందించండి, అనుభవించండి, ఆనందాలు పొందండి. అవి లేకపోతే మీ జీవితం ఆగిపోదని గ్రహించండి. అవి ప్రాణాలు ఉన్న వ్యక్తులైనా వస్తువులైనా సమదృష్టితో సమభావంతో స్థితప్రజ్ఞతగా ఉండండి. తల్లిదండ్రులు ఉన్నంత వరకు మీ బాధ్యతలు ఆనందంగా నిర్వహించండి. సంతానం ఉంటే వారి బాధ్యతలు నిర్వహించండి. ఒకవేళ తల్లిదండ్రులు లేదా సంతానం పోయినా అతిగా బాధపడి లేదా ఈ జీవితాలు అంతం చేసుకోకండి. వారి కర్మ పరిసమాప్తి అయినందుకు ఆనందపడి మీ జీవితం కొనసాగించడమే సాక్షిభూత స్థితి. ఇదియే అసలు సిసలైన శూన్య బ్రహ్మస్థితి అన్నమాట. కర్మలు చేయండి, కర్మ ఫలితాలు ఆశించకండి. ప్రేమలు ఆదరించండి, అందరికీ అందించండి. ప్రేమలు ఆశించకండి. మీ బాధ్యతను సాక్షిభూతంగా చేస్తూ ఉండండి. అంతేకాని మోక్షం పొందాలని వెర్రి తపనతో మీరు చేస్తున్న సంసారాలు వదిలిపెట్టి, చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి, తల్లిదండ్రులను సంతానాన్ని వదిలిపెట్టి ఏదో ఒక క్షేత్రంలో చేరి కష్టాలు పడకండి. లేకపోయినా సుఖాలు వదులుకొని కష్టాలు కొని తెచ్చుకోకపోండి. మాయలో పడితే మరికొంతకాలం ఈ నాటకం కొనసాగుతుంది. అంతే తేడా. ఏం చెప్పదలుచుకున్నానంటే, సాధన కోసం మీరు ఏమీ త్యాగం చేయనక్కర్లేదు. ప్రకృతియే మనకి ఏది ఎప్పుడు కావాలో అది అప్పుడు ఇస్తుంది. ఏది ఎప్పుడు మన నుంచి దూరం చేయాలో అది అప్పుడు దూరము చేస్తుంది. దానిని దాటి మనం ఏం చేయలేం అని గ్రహించండి. అవి ఇచ్చేదాకా అన్నింటినీ ఉపయోగించుకోండి.
భోగానందం ఇచ్చినట్లుగానే మోక్షానందం కూడా ప్రకృతి మాత ఇస్తుందని గ్రహించండి. భోగంలో ఉన్న యోగంలో ఉన్న కర్మ నివారణ స్థితి కోసమేనని గ్రహించండి. ప్రతివాడు యోగ సాధకుడే, ప్రతివాడు మోక్షగామియే. వాడు తనకున్న బలహీనతలను దాటడానికి పుట్టినవాడే, జన్మించిన వాడే అని గ్రహించండి. అంతేగాని యోగం అంటే భోగం లేకుండా చేయాలని, భోగం అంటే యోగం లేకుండా ఉండాలని వేరువేరుగా అనుకోవద్దు. ఇద్దరూ కూడా యోగులే, ఇద్దరూ కూడా భోగులే. ఎలా అంటారా? యోగికి తన మనస్సు భోగి అయితే భోగికి తన మనస్సు యోగం అవుతుంది. అలాగే యోగికి శరీరం యోగం అయితే అదే భోగికి తన శరీరం భోగం అవుతుంది. అంటే నా దృష్టిలో యోగి అలాగే వ్యభిచారి ఒకటే అన్నమాట. యోగి తన మనస్సుతో సంసార భావాలు చేస్తే ఆనందపడితే, భోగి తన శరీరంతో సుఖభోగాలు అందిస్తూ ఆనందపడతాడు. అంతే తేడా. ఇద్దరు కూడా యోగులే, ఇద్దరు కూడా భోగులే. ఒకరు మనస్సుతో చేస్తే మరొకరు శరీరంతో చేస్తారని గ్రహించండి. వెనక ముందు చావులాగా ఇలా ఈ మోక్షస్థితిని పొందుతారు. ఏదో పొందాలని, ఉన్నవాటిని అనుభవించకుండా ఉండవద్దని నా మనవి. అన్నింటినీ అనుభవిస్తూ పరిపూర్ణ వైరాగ్య స్థితిని పొందుతూ ఉంటే మీకు ఏది కావాలో అది ప్రకృతి అందిస్తుంది, ఏది వద్దో అది దూరం చేస్తుంది. సన్యాసి అయినా సంసారి కాక తప్పదు, సంసారి అయినా సన్యాసి కాక తప్పదని గ్రహించండి. అంటే మనలోని బలహీనతలను పెట్టుకొని మాత్రం రాలేదు అని అనుకోవడం. తప్పు చేసేవాడు లేడు, పొందేవాడు లేడు. వాడు ఉన్నాడనే విశ్వాసమే ఈ విశ్వంను నడిపిస్తోంది. మోక్షం ఉన్నది, అది ఒకటి ఉన్నదని, దాన్ని పొందాలని, దానికి భయపడకుండా ఉండాలని, దానికి సాధన చేయాలని, కష్టపడాలి అని అనుకోవడం మన భ్రమాభ్రాంతి. నిజానికి మనం అంతా ఎప్పుడో మోక్షం పొందిన జీవులమే. కాకపోతే భూలోకమునందు స్థూల కపాల మోక్షం స్థితిని పొందితే వివిధ లోకాలలో మన ఆయా శరీరాలు ఆయా కపాల మోక్షం స్థితిని పొందినాయని గ్రహించండి. కాకపోతే అవి పొందలేదని, ఇంకా జన్మలు ఉన్నాయి అనే భ్రమాభ్రాంతి మనకు ఉండుట వలన నిశ్చల మనస్సు కాస్త చంచలమై నానా అగచాట్లు పడుతుంది. సహజ స్థితి నుంచి తప్పుకోవడం జరుగుతుంది. అంతెందుకు, భూలోక స్థూల కర్మలు కర్మశేషం లేకుండా సంపూర్ణంగా నివారణ అయినట్లుగా మీకు 120 సంవత్సరాల నుంచి 1,20,000 లేదా 1,20,00,000 సంవత్సరాలకైనా మీకు తెలుస్తుంది కదా. ఒకడు 1000 అడుగుల పరుగు పందెంలో సెకండ్లలో పూర్తి చేస్తే మరొకడు నిమిషాలలో, మరొకడు గంటల్లో ఎలా అయితే పూర్తి చేస్తాడో అలా కర్మ నివారణ విధానం కూడా అంతే. మీకు ఎప్పుడు ఎలా జరగాలో ముందే నిర్ణయించబడుతుంది. జరిగేది జరుగుతుంది, జరగనిది ఎప్పటికీ జరగదు అని గ్రహించండి. మీ చేతుల్లో, నా చేతుల్లో, ఆ భగవంతుడి చేతిలో ఏమీ లేదు. కేవలం శూన్యం చేతుల్లోనే మీ శ్వాసక్రియ ప్రక్రియ ఆ చేతిలో, మీ చేతల్లో బయటపడుతుంది. మనకి తెలుస్తుంది శూన్యం అంటే ఏమీ లేనిది కాదు, అన్నింటినీ తనలో ఇముడ్చుకున్నదని అర్థం. అనగా మన బ్రహ్మాండ చక్ర కృష్ణబిలమే అంతమునకు ఆరంభమునకు కారకమని గ్రహించండి. ఈ ఈ అంటే అంతం నుంచి ఆరంభం వరకు, ఇహం నుంచి ఈశ్వరుడి వరకు. మన ఏకమూల బ్రహ్మకపాలంలోని బ్రహ్మరంధ్రం యొక్క బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం నందే ఇదంతా ఉంది, నడుస్తోంది, నడిపిస్తుంది. దానికి మాత్రమే తెలుసు మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఏది కావాలో, ఏది ఇస్తే మంచిదో కాదో. దానికి తెలిసినంతగా ఆఖరికి ఆ భగవంతుడికి కూడా తెలియదు. కారణం భగవంతుడికి కావాల్సింది కూడా ఇదే ఇస్తుంది కదా. అంటే ఆ కృష్ణబిలం ముందు మనం జీవబెచ్చగాడు అయితే ఆ భగవంతుడు దైవబెచ్చగాడన్నమాట. బట్టలు వేసుకొని అడుక్కుంటే లేదా బట్టలు లేకుండా అడుక్కుంటే ఏమైనా తేడా ఉంటుందా? అందరూ అడుక్కునే వాళ్ళే. కర్మ నివారణ కోసం
ఆ కర్మ నివారణ భిక్ష కోసం పనిచేసే వాళ్ళమే. ఒకడు జీవుడిగా మారితే మరొకరు దైవాలుగా మారి కర్మ నివారణ చేసుకుంటున్నారు. అంతే తేడా. ఎవరి కర్మలు వాడికి ఉన్నాయి, ఎవరి బాధలు వారికి ఉన్నాయి. అందరూ కూడా కర్మజీవులే, కర్మ నివారణా జీవులే, కర్మ ప్రధాత జీవులే, కర్మ బంధజీవులే. యద్భావం తద్భవతి. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అది అలా జరుగుతున్నప్పుడు, అన్నీ తెలిసిన తరువాత కూడా ఏమీ తెలియని వాడికిలాగా సాధకుడు ఉండవలసి వస్తుంది. ఎప్పుడైతే సాధకుడు కాస్త సత్యాన్వేషణ పేరుతో గాని మోక్షం పొందాలనే తపనతో యోగ సాధన ఆరంభిస్తాడో వారికి తప్పకుండా అన్నింటి యందు జ్ఞాన వైరాగ్యాలు ఉండాలని గుర్తుంచుకోండి. ఎందుకంటే సాధనలో తన గత జన్మలలో అలాగే భవిష్యత్తు జన్మలు అదేవిధంగా మరణ రహస్యాలు తెలుస్తాయి. వాటిని చూసి తట్టుకునే శక్తి అందరికీ ఉండాలని లేదు. తట్టుకోలేని వారికి 5 సంవత్సరాల లోపల మరణం తథ్యమని యోగశాస్త్ర వచనం. అందుకే ఈ యోగ సాధన అనేది కత్తి మీద సాము లాంటిది అని, పులి మీద స్వారీ లాంటిది అని. కింద పడితే అది మనల్ని తినేస్తుంది, స్వారీ చేయకపోయినా అది తినివేస్తుంది. జ్ఞాన వైరాగ్యాలతో సాధన చేస్తే గాని ఆ సాధనలో వచ్చే భయంకరమైన అనుభవాలను సాధారణ మెదడు తట్టుకోలేదు. లేదంటే మీ మరణమును మీరు ముందుగానే పిలుచుకున్న వారవుతారు. మాయను జయించాలి లేదా అదుపులో ఉంచుకోవాలి, కానీ మాయను దాటరాదు, దాటలేము అని గ్రహించండి. ఒత్తిడిని తట్టుకోలేని వారు యోగ సాధనకు పనికిరారని నా వ్యక్తిగత అభిప్రాయం. స్థిర మనస్సు, వివేక బుద్ధి, సాక్షిభూతంగా ఉండుట, శ్మశాన వైరాగ్యం కలిగి ఉండటం, దేనియందు వేటియందు మోహ వ్యామోహాలు లేకుండా ఉండుట, అచంచల భక్తి విశ్వాసాలు, శరణాగతి, అహం లేకుండా త్యాగబుద్ధి, క్షమాగుణం, ఇలా మున్నగు దైవిక వస్తువులు దైవిక లక్షణాలు ఉన్నవారు మాత్రమే యోగ సాధన చేసి యోగసిద్ధి పొందగలరు. అర్హత యోగ్యత లేనివాడు యోగ సాధన చేస్తే మతి భ్రమించి పిచ్చివాడు అవటం లేదా ప్రాణాలు పోగొట్టుకోవటం జరుగుతుందని గ్రహించండి. అలాగే యోగ సాధన అనేది పంచ గురువుల సమక్షంలో కానీ ఒక నిజ భౌతిక గురువు సమక్షంలో చేస్తేనే మంచిది. మనలో కలిగే ఆవేశాలకు, విపరీత భావాల బుద్ధికి, అనర్థాలకు, మానసిక ఒత్తిడి కలిగినప్పుడు ఆయన మాటల వలన, చూపుల వలన, చేతల వలన పరిశీలనలో అశాంతి తొలగి ప్రశాంత స్థితిని పొందే అవకాశాలు ఉంటాయి. లేదంటే మతిభ్రమణం చెందే అవకాశాలు చాలా ఉంటాయని గ్రహించండి. ఇది నా స్వానుభవంలో నాకు ఉన్న 27 మంది శిష్యులలో 22 మంది తట్టుకోలేని స్థితికి చేరుకుంటే వారి సాధనా స్థితిని ఆపివేయటం జరిగింది. ఇంకా మిగిలిన 5 శిష్యులలో కూడా చిట్ట చివర సాధనా స్థాయికి అనగా బ్రహ్మతదాకార స్థాయికి ఒక్కరు మాత్రమే రావటం జరిగింది. 4 కూడా తట్టుకోలేని స్థితికి, ఉన్మాద స్థితికి, ఏదో తెలియని ఆవేశానికి గురి అవుతూనే ఉన్నారు. మళ్ళీ వాళ్ళని యథాస్థితికి తీసుకొని వచ్చి వారి భోగ జీవితంలో వారు అనుభవించే స్థితికి అనగా మామూలు స్థితికి రావటానికి 5 సంవత్సరాలు పైనే పట్టింది. యోగం ఉంటే యోగి కాక తప్పదు. ఎప్పుడు యోగి కావాలో, ఎలా అవ్వాలో, ఏ విధంగా అవ్వాలో, దీనికి సహాయంగా పంచగురువులు ఎవరో వాళ్ళు ఆ సమయానికి వచ్చేటట్లు ప్రకృతి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మనం తట్టుకోలేని స్థితిని ఎప్పుడూ ఇవ్వదని గ్రహించండి. మనం ఎంత తట్టుకోగలమో అది మాత్రమే ఇస్తుంది. కానీ సాధకుడు తనకున్న మిడిమిడి జ్ఞానంతో అన్నీ అన్నప్రాసన నాడే ఆవకాయ తినాలని విపరీతమైన ధోరణిలో పడుతున్నారని నాకు అర్థమయ్యింది. దాంతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుందని గ్రహించలేకపోతున్నారు. సాధన చెయ్యండి, నెమ్మదిగా చేయండి, మాయని అదుపులో ఉంచుకోండి, ఆపై మాయని జయించండి. అంతేకాని మాయను దాటకండి. గీత దాటితే సీత పరిస్థితి ఏమైందో అలాగే
మాయను దాటితే మరణమేనని గ్రహించండి. పూర్ణాయుష్ కాస్త అర్ధాయుష్ అవుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఇదంతా ఎందుకంటారా? హాయిగా కాశీక్షేత్రంలో సహజ మరణం పొందేదాకా అక్కడే ఉండి కదలకుండా కాశీవాసం చేయండి. దానితో ఖచ్చితంగా మీ స్థూల కర్మలు కర్మశేషం లేకుండా నివారణ అయ్యి మీకు స్థూల శరీర కపాల మోక్షం కలిగి భూలోకం నుంచి విముక్తి కలిగి ఇతర గ్రహాల లోకాలకి వెళ్ళటానికి అర్హత యోగ్యత కాశీ విశ్వనాథుడు ఏర్పాటు చేస్తారు. ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ ఇలాంటి మరణం పొందాలి అంటే మనకి గత జన్మలో ఎంతో పుణ్యం చేస్తే కానీ ఈ జన్మలో అర్హత యోగ్యత లభించదు అని గ్రహించండి. కాశీలో నివసించే వారికి అలాగే కాశీవాసం చేసేవారికి అక్కడ మరణం రావాలని పొందాలని ఖచ్చితంగా లేదు. ఎందుకంటే నా పరిశోధన ప్రకారంగా చూస్తే నిత్యం కాశీ విశ్వనాథుడు పూజాధికారులు నిర్వహించే పూజారికి ఒకసారి తన తల్లికి ఒంట్లో బాగుండకపోతే కలకత్తా వెళ్ళటం జరిగింది. తల్లిని చూడటానికి వెళ్ళి అక్కడ ఇతను కాస్త హార్ట్ అటాక్తో చనిపోయాడు. కర్మ కాకపోతే ఏమిటి నా బొంద. 36 సంవత్సరాల పాటు కాశీ విశ్వనాథునికే సేవ చేసిన వాడికి అక్కడ మరణం రాలేదు అంటే ఎంతటి అర్హత యోగ్యత ఉండాలో చూడండి. అంతెందుకు, కాశీయాత్రకు ఒక పుణ్య దంపతులు వెళ్ళినారు. విశ్వనాథుడి దర్శనం చేసుకున్నారు. ఇంతలో తన కుమారుడు కాస్త కులాంతర వివాహం చేసుకున్నాడు అనే వార్త వారికి చేరింది. పుణ్య దంపతులు తట్టుకోలేకపోయారు. మణికర్ణికా ఘాటుకు వచ్చేసరికి వారి గుండెలు ఏకకాలంలో ఆగిపోయినాయి. ప్రాణాలు అనంతలోకాలకు ప్రయాణం అయినాయి. కేవలం వీళ్ళు కాశీక్షేత్రంలో 9 గంటలు మాత్రమే ఉన్నారు. ఎంతటి యోగమో కదా. కాశీని చూసి వస్తానని చెప్పి కాశీనాథుడిలోనే కలిసిపోవటం నిజమైన యోగం అంటే ఇదే కదా. అదేవిధంగా ఒక ఆవిడ అనుకోకుండా కాశీయాత్ర దర్శనంలో చనిపోతే కాశీలో దహనం చేయకుండా ఈమె పుత్ర సంతానం ఈమె శవం కాశీ నుంచి తమ ఇంటికి తెప్పించుకొని ఈమె శవం అక్కడ బంధుమిత్రుల మధ్య దహనం చేసినారని తెలిసి బాధపడడం తప్ప నేను ఏమీ పోయాను. కాకపోతే ఏంటి, ఎంత యోగం ఉంటే కాశీక్షేత్రంలో మరణం వస్తుంది. అలాంటిది అక్కడ మరణించిన ఆమెకు ఇక్కడ ఇంటి దగ్గర దహన సంస్కారాలు చేయడం ఏంటి నా బొంద నా బూడిద. ఇలాంటివి చిత్ర విచిత్ర మరణాలు ఎన్నో కాశీక్షేత్రంలో నిత్యం జరుగుతూనే ఉంటాయి. అక్కడ ప్రతి 20 నిమిషాలకి ఒక దహన కార్యక్రమం నిరంతరం అవిచ్ఛిన్నంగా అవిశ్రాంతిగా మన విశ్వసృష్టికి జీవనాటకంలాగా జరుగుతూనే ఉంటుంది. ఒకటి గుర్తుంచుకోండి, ఇలాంటి కాశీక్షేత్రంలో మనం మరణం పొందినా కేవలం స్థూల శరీర కపాల మోక్షం పొందుతాము. అది కూడా ఆ విశ్వనాథుడు తారకరామ మంత్రోపదేశం ద్వారానే. మనం ఎలాంటి సాధన చేయకపోయినా స్థూలకర్మ కర్మశేషం లేకుండా ఈయన చేస్తాడని తెలుసుకోండి. అంతేకాని కాశీలో మరణం పొందితే సంపూర్ణ కపాల మోక్షం వస్తుందని గుడ్డిగా నమ్మకండి. కేవలం భూలోకం నుంచి విముక్తి కలిగి భవిష్యత్తు జన్మలు నవగ్రహాల లోకాలలో జన్మించటానికి అర్హత యోగ్యత లభిస్తాయి అని తెలుసుకోండి. మోక్షం పేరుతో మోసపోకండి. తస్మాత్ జాగ్రత్త. యోగ సాధనకి ఆరోగ్యమైన మనస్సు అలాగే ఆరోగ్యమైన శరీరం ఉంటే కానీ అన్నీ తట్టుకొని నిలబడే వ్యక్తిత్వం ఉంటే కానీ యోగ సాధన చేయండి. యోగశక్తుల కోసం ప్రకృతి వశం కోసం దైవ ఆత్మ సాక్షాత్కారం కోసం ఆశించి దానిని సాధన చెయ్యకండి. అర్ధాంతర చావును కొని తెచ్చుకోకండి. భూలోక యోగ సాధన వలన కేవలం భూలోక కర్మలు నివారణ అవుతాయి. అనగా 48 లక్షల కర్మలు మాత్రమే నివారణ అవుతాయన్నమాట. మిగిలిన 4 రకాల కర్మలు అయినా ఈ 2 లక్షల కర్మలు నివారణ కోసం సాధకుడు ఆయా లోకాలయందు ఆయా శరీరాలతో సాధన చేసి నివారణ చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. నిజానికి సర్వకర్మ నివారణ కోసం సాధకుడు 11 జన్మల నుంచి 11 కోట్ల జన్మలు, అది కూడా 48వ సాధనా జన్మ ఎత్తవలసి ఉంటుంది. కర్మలు పెంచుకుంటూ పోతే దానికి తగ్గట్లుగా
జన్మలు కూడా పెరుగుతాయని గ్రహించండి. భూలోకము యందు సాధనా జన్మలుగా ఒక స్త్రీ ఒక పురుష జన్మ ఇలా సూక్ష్మకారణ సంకల్ప లోకాల యందు జన్మలు అనగా 10 జన్మలు ఎత్తవలసి ఉంటుంది. అంటే రావణ బ్రహ్మ కూడా ఇలాగే 10 జన్మలు ఎత్తి వాడి 10 శిరస్సులు పొందాడు అని గ్రహించండి. చివరి జన్మ ఏకజన్మ అన్నమాట. దానితో ఈ 11 జన్మలు ఎత్తినట్లు అవుతుంది. ఎలా చెబుతున్నాము అంటే 36 కపాలములలో మనకి 25 పాత కపాలములు, కొత్తవి 11 కపాలాలు ఏర్పడుతున్నాయని మీకు తెలుసు కదా. ఆ కొత్త 11 కపాలములే సాధకుడు సాధనా జన్మలు అన్నమాట. నిజానికి మానవ మెదడు తన ధ్యాన స్థితిని 48 నిమిషాల నుంచి తట్టుకోలేదు. ఈ సమయం దాటితే ఏకాగ్రతను కోల్పోయి మానసిక సంఘర్షణకు గురయ్యి సున్నితమైన మనస్సు కాస్త సున్నితమైన మనస్సుగా మారి చిన్న విషయం కూడా తట్టుకోలేని స్థితికి చేరుకుంటుంది. దానితో నెమ్మదిగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై మతిభ్రమణం పొందే అవకాశాలు ఉంటాయి. శివపురాణమునందు మహాశివుడు కూడా తన తుంకార సాధనను 48 నిమిషాలకు 2 విఘడియలు మాత్రమే చేయమని చెప్పటం జరిగింది. 48 నిమిషాల సాధన అంటే భూలోక కాలమానం ప్రకారం 10 లక్షల సంవత్సరాలన్నమాట. 48 నిమిషాల పాటు జపము లేదా ధ్యానము చేయడం కాదు, స్థిర మనస్సుతో ఏకాగ్రతతో ఏమీ ఆలోచించని స్థితిలో, దేని గురించి పట్టించుకోని స్థితిలో 48 నిమిషాల పాటు ఉండాలన్నమాట. భూమి మీద 18 సెకండ్లు మించి జీవుడు ఆలోచనలు లేని స్థితిలో ఉండలేడు. అలాంటిది 48 నిమిషాల పాటు ఉండాలి. ఇలాంటి సాధనా సమయం 10 లక్షల సంవత్సరాలన్నమాట. ఇట్టి సాధనా స్థితికి సాధకుడు ఎప్పుడైతే చేరుకుంటాడో వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎలాంటి సాధనా ప్రక్రియ చేస్తున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా తమ మనస్సును స్థిరంగా 48 నిమిషాల పాటు నిశ్చల స్థితిలో ఉంచగలిగితే వారికి ఖచ్చితంగా స్థూల శరీరం కర్మలు సంపూర్తిగా కర్మశేషం కూడా లేకుండా నివారణ అవుతాయి. అప్పుడే వారి సాధనా శక్తి ఆజ్ఞాచక్రమునకు చేరుకుంటుంది. వెంటనే అక్కడ ఉన్న సూక్ష్మకర్మలు నివారణ కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఇట్టి సాధనా స్థితియే కాశీక్షేత్రంలోని పంచక్రోశ ప్రాంత పరిధిలోని మరణంతో సమానమని తెలుసుకోండి. ఈ క్షేత్ర మరణం కూడా భూలోక కర్మల నుంచి విముక్తి కలిగించి మన సాధనా శక్తిని విశ్వనాథుని యొక్క తారకరామ ఉపదేశంతో మన ఆజ్ఞాచక్రమునందు చేరుస్తాడు కదా. అంటే ఈ లెక్కన చూస్తే ఎవరికైతే స్థూల కర్మలో నివారణ పూర్తి అయినా వాళ్ళు కాశీలో మరణం పొందవలసిన అవసరం లేదని తెలుస్తోంది కదా. అలాగే మన శరీరంలోని పంచచక్రాలు మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, అలాగే బ్రహ్మ విష్ణు గ్రంథులు భూలోక స్థూల శరీర కర్మలకు సంబంధించినవన్నమాట. భూలోకమంతా అందుకే విష్ణుమాయతో ప్రకృతి మాయతో ఉంటుందన్నమాట. చాలామందికి చిన్న సందేహం వస్తుంది. అదేమిటంటే మనలోని సహస్రార చక్రంలో సహస్ర కారణాలు ఉంటాయని, సహస్ర క్షేత్రంగా ద్వారక ఉన్నది అని చెబుతారు కదా. ఏకంగా ద్వారకలో మరణం పొందితే కారణాకర్మలే నివారణ అవుతాయి కదా అంటే అలా వీలుపడదు. ఎందుకంటే సప్తమోక్ష క్షేత్రాలలో కాశీక్షేత్రం కర్మ నివారణ చేస్తుంది. మిగిలిన క్షేత్రాలలో ఆయా భవిష్యత్తు జన్మలు ఏమిటో మాత్రమే చూపిస్తాయి. ఒక్క కాశీక్షేత్రంలోనే నిత్య దహనాగ్ని చితాగ్ని ఉంది. మన కర్మల నివారణలు ఈ విధంగా దహించబడతాయి. పైగా ఈ క్షేత్రమునందు ఆదియోగి మనకు ఆది గురువుగా ఉండి
తారకరామ మంత్రోపదేశం చేస్తాడు. ఇలా మిగిలిన మోక్షక్షేత్రాలలో జరగదు. ఆలోచించండి, మర్మం ఏమిటో మీకే అర్థమవుతుంది. కాశ్యాంతు మరణం అని శాస్త్రవచనం కదా. ఇంతటి మహిమాన్విత కాశీక్షేత్రంలో కూడా సర్వకర్మలు నివారణ కావని తెలియటమే ఈ అధ్యాయం రచనకు నాంది అయ్యింది. కేవలం స్థూల శరీర కర్మలు నివారణ అవుతాయని, మిగిలిన కర్మలు నివారణ కోసం ఆయా లోకాలయందు ఆయా శరీరాలతో సాధనా జన్మలు ఎత్తవలసి ఉంటుందని తెలిసిన దగ్గర నుంచి నా మనస్సు నాలో లేదు. ఏదో తెలియని తీవ్ర సంఘర్షణకు గురవుతోంది. శాంతి పడితే పర్వాలేదు, లేదంటే రాబోయే 5 సంవత్సరాలలో మరణం తథ్యమని ధ్యాన అనుభవాలు సూచనలు ఇవ్వటం మొదలుపెట్టింది. ఎందుకంటే నా సాధనా శక్తి 48 నిమిషాలకు అనగా 10 లక్షల సంవత్సరాల స్థాయికి చేరుకుంది. ఇక అటుపై నా మెదడు పరిణతి చెందుతూ తట్టుకోలేదు, పగిలిపోవడం ఖాయమన్నమాట. అదియే స్థూల శరీర కపాలమోక్షం అవుతుంది. ఎందుకంటే మన మెదడు తట్టుకోలేని స్థితికి ఎప్పుడైతే చేరుకుంటుందో, అనగా 48 నిమిషాల పాటు నిశ్చల స్థితిలోనికి మన మనస్సు వెళుతుందో, ఆనాటి నుంచి మన మానవ కపాలం కాస్త మెత్తబడటం ఆరంభమై, ఇక కపాల బ్రహ్మరంధ్రం వద్ద బాగా మెత్తబడి ద్వారబంధం అయిన బ్రహ్మరంధ్రం అప్పటిదాకా మూసుకొని ఉన్నది కాస్త తెరుచుకోవటం మొదలవుతుంది. దానితో కపాల విభేదనం ఆరంభమవుతుంది. కపాలమోక్షం మొదలవుతుందన్నమాట. ప్రస్తుతానికి మేమిద్దరం ఇదే స్థితిలో ఉన్నాము. రాబో 5 సంవత్సరాలలో మా స్థూల శరీరాల కర్మలు కర్మశేషం కూడా సంతృప్తిగా అవటం వలన మా స్థూల శరీర కపాలమోక్షం కలుగుతుందని తెలిసిన దగ్గర నుంచి అన్నింటి యందు అందరి యందు శ్మశాన వైరాగ్యం స్థితిలో సాక్షిభూతంగా బ్రహ్మ తదాకార స్థితిలో తారకరామ ఆరాధనలో మౌనంగా మౌనబ్రహ్మ స్థితిని పొందుతూ ప్రశాంతత పొందుతూ మనోనిశ్చల స్థితిని పొందుతూ మేధాదక్షిణామూర్తిలాగా మారిపోయినాము. కానీ సర్వకర్మ నివారణ చేసిన ఆది బ్రహ్మ వేసిన బ్రహ్మముడిని మేము విడతీసినామో లేదో తెలియాలంటే మీరు ఏం చేయాలో తెలుసు కదా. శుభం భూయాత్.